హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి టీజర్ వచ్చేసింది. కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ పార్ట్ 2 అయితే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను పార్ట్ 1లో 4 మెంబర్స్ కన్ఫర్మ్ అయ్యారని చెప్పా కదా. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో కంటెస్టెంట్స్ 5 మెంబర్స్ అయితే 100% 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్తో వచ్చానండి. అందులో 5 మెంబర్స్ అయితే పేరు చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ పర్సన్ వచ్చేసి సింగర్ సాకేత్ అండి. ఓకే, సింగర్ సాకేత్ 100% వచ్చేస్తున్నారు. సో తన ఏంటంటే తన ఏవి కూడా రెడీ చేస్తున్నారైతే ఇన్ఫర్మేషన్. దాని తర్వాత సీరియల్ యాక్టర్ ఇంద్రనీల్. సో ఇంద్రనీల్ మనకు తెలుసు, డ్యాన్స్లో బాగా యాక్టివ్గా ఉంటారు తను. సో తను వస్తే మ్యాక్సిమం వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారనేది ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ వైఫ్ రాకపోతే ఖచ్చితంగా ఇంద్రనీల్ గారు వచ్చే అవకాశం అయితే 100% ఉంది అనేది అయితే ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఫార్మర్ నేత్ర గారు తినేంటంటే ఎక్కువ ఫార్మింగ్ సంబంధించి వీడియోస్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్గా తనకైతే బ్రేకప్ కూడా అయిందనమాట. అంటే డైవోర్స్గా తీసుకున్నారనమాట వాళ్ళ హస్బెండ్తో. సో తనైతే ఎక్కువ అంటే ఫార్మర్ కేటగిరీలో లాస్ట్ సీజన్ చూస్తే మీరు పల్లె వచ్చారు కదా. సో ఆ కేటగిరీలో తిని తీసుకునేది ఇన్ఫర్మేషన్. దాని తర్వాత యూట్యూబర్ అలానే రేఖా బోజ్ అనమాట. సో తిన కూడా ఏంటంటే ఒక రివ్యూవర్ అనమాట. సో తను కూడా బిగ్ బాస్ రివ్యూస్ అవి ఇస్తూ ఉంటుంది. మంచి యూట్యూబర్ అని చెప్పొచ్చు. వెబ్ సిరీస్ కానీ లేకపోతే మన ప్రైవేట్ సాంగ్స్ కానీ అవి చేస్తుంటారు అనమాట తను. సో తను కూడా కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. 100% వీళ్ళందరూ వచ్చే కంటెస్టెంట్స్. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ 5th పర్సన్ నేమ్ వచ్చేసి న్యూస్ రీడర్ కళ్యాణి. మీరు చూస్తే ఉంటారు తనని. న్యూస్ రీడర్స్ అంటే సంబంధించి మనం ఏబిఎన్లో కానివచ్చు, ఈటీవీలో కానివచ్చు. సో న్యూస్ రీడర్గా తను వర్క్ చేస్తుంది. తిని యాక్చువల్లీ లాస్ట్ సీజన్ కాక లాస్ట్ సీజన్ 6లో అయితే రావాలి అని అయితే బాగా టాక్ అనిపించే అప్పట్లో. బట్ ఏమో తెలియదు మనకి, తనైతే రాలేదన్నమాట అప్పుడు. ఈసారి అయితే వీళ్ళు 5 మంది ఎవరైతే సింగర్ సాకేత్, ఇంద్రనీల్ డాన్సర్, అలానే నేత్ర ఫార్మర్, రేఖా బోజ్ తను ఒక యూట్యూబర్ అనమాట తను, అలానే న్యూస్ రీడర్ కళ్యాణి. సో వీళ్ళు 5 మంది అయితే ఫిక్స్ అయిపోయారు. ఈ వీడియో చెప్పిన 5 మంది నేమ్స్, అలానే లాస్ట్ షోలో చెప్పినటువంటి 4 మెంబర్స్, 9 మెంబర్స్ సీజన్ 8కి అయితే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అయిపోయారనమాట. ఓకేనా. సో ఎవరన్నా చూడాలంటే తప్పకుండా లాస్ట్ వీడియో కూడా చూడండి. అందులో రీతు చౌదరి అని కన్ఫర్మ్ అని చెప్పాను. దాని తర్వాత యాక్టర్స్ అని చెప్పాను. సో దాని తర్వాత మన విలేజ్ షో, మై విలేజ్ షో ఒక కమెడియన్ ప్లస్ యాక్టర్ తనని చెప్పాను. సో ఎవరినో చూడండి. అలానే 99.99% వచ్చే కంటెస్టెంట్స్ ఇంకొక 5 మంది పేర్లు చెప్తాను ఫ్రెండ్స్. అందులో చెప్పుకుంటే దీపిక సీరియల్ యాక్టర్, అలానే తను మీరు చూస్తే ఇప్పుడు షామలో వస్తుంది కదా. సో దానికి సంబంధించి కిలాడి గర్ల్స్ అని ఆ షోలో అయితే బాగా యాక్టివ్గా ఉంటుంది తను. సో తనకు మాటలే ప్లస్ పాయింట్ అండి. పాపం తను చాలా అమాయకంగా, ఆ కామెడీ కానీ, తెలుగు వచ్చిరని మాటలు చాలా ముద్దుగా ఉంటుంది తన మాటలు. సో తను కానీ వస్తే మాత్రం తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, తను అంటే పొద్దున్న నుండి ఈవినింగ్ వరకు 24/7 ఒక రియాలిటీ షోలో తను ఏ విధంగా తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అనేది కదా కాన్సెప్ట్. సో తను ఎలా ఉంటుంది అనేది తను వస్తే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో మ్యాక్సిమం తను వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్. దాని తర్వాత బంచిక్ బబ్లు. సో బంచిక్ బబ్లు కూడా 100% అని చెప్పినా కానీ 99.9% వచ్చే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత కమెడియన్స్ లిస్ట్లో అయితే యాదమ్ రాజు. ఓకే, యాదమ్ రాజు కూడా వస్తున్నారైతే ఇన్ఫర్మేషన్. దాని తర్వాత అమృత ప్రణయ్. ఓకే, అమృత ప్రణయ్ కానీ వస్తే, అంటే మీకు తెలిసి ఉంటుంది అమృత ప్రణయ్ అంటే, సో వాళ్ళ వైఫ్ని వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ నాన్నగారు మర్డర్ చేయించారు కదా. సో అప్పుడు బాగా వేలైన తను ఇన్స్టాగ్రామ్లో కూడా తను కొలాబరేషన్స్ డబ్బులు తీసుకుంటూ, అంటే రకరకాలుగా ప్రమోషన్స్ చేసుకుంటూ, అలానే వాళ్ళ చిన్న పిల్ల అబ్బాయిని చూసుకుంటూ చాలా ఎక్కువగా అయితే యాక్టివ్గా ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. తనకు మంచిగా అయితే ఫాలోవర్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో. సో ఈ కేటగిరీలో తను తీసుకునే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత యువ సామ్రాట్. ఈ పేరు చెప్పుకోదగ్గ విషయం అండి. యువ సామ్రాట్ రీసెంట్గా హర్ష సాయితో పోటీ పడి తన డిబేట్స్ కనివచ్చు. తన మాట అంటే మాటే, నేను ఇది చేస్తానంటే చేస్తాను. సో డేర్ అండ్ డాషింగ్ క్యాండిడేట్ అనమాట. సో తను కానీ వస్తే మాత్రం తన ఒపీనియన్స్ బయట పెట్టడం ఎటువంటి మొహమాటం ఉండదు. సో రేటింగ్ స్పీక్స్కి వెళ్తాయని ఉద్దేశించి బిగ్ బాస్ యువ సామ్రాట్ని కూడా కలిసారనేది ఇన్ఫర్మేషన్. మ్యాక్సిమం 99.9% ఈ 5 మంది కూడా వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ సంబంధించి మన ఛానల్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో సెప్టెంబర్ 1st వీకే షో స్టార్ట్ అవబోతుంది అని అయితే ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.